రాహుకేతువుల మధ్య మిగతా గ్రహముల యొక్క స్థితి కారణంగా పంటలకు కల్తీ చీడ పట్టవచ్చు. కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు, వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి. నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు. విత్తనం బాగా అందితేనే రైతు రాజవుతాడు, రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి. అలాగే 7 జూన్ నుంచి 28 జూలై వరకు కుజకేతువుల యొక్క యుతి, అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు. అలాగే 27/7/2025 నుంచి ఆగస్టు 20/2025 వరకు గురు శుక్ర సమసప్తక స్థితి. వింధ్య పర్వతం కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది, అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ 13 నుండి నవంబర్ 28 వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి వర్షం బాగా పడుతుంది, కానీ పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు, మిర్చి, అలాగే ఎంతసేపు వరి 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 అని కాకుండా మిగతా చక్కటి పంటలు వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిర కార్త్రే, ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది. 17/3/2026 వరకు ఫిబ్రవరి 7, 2026 నుండి మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి. ఫిబ్రవరి 13, 2026 నుండి మార్చి నెల 17, 2026 వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి. కాబట్టి ఇక్కడ గ్రస్తోతిత చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది. వెరసి ఈ సంవత్సరం వర్షాలకు ఇబ్బంది లేదు, పరిపాలనకు ఇబ్బంది లేదు. ఏమిటి అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండటమో, బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతూ 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 ఉంటేనే అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు, మంత్రుల నుంచి పరిపాలన స్వీకరించేటువంటి ప్రజల వరకు పరిగెత్తితేనే మనమందరం బాగుంటాము. రిలాక్సేషన్ మోడులోంచి బయటికి వచ్చి బద్ధకాన్ని విడిచిపెట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ కనుక చేస్తే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక గ్రహణాల విషయానికి వస్తే సంపూర్ణ చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ 2025 పూర్వ ప్రోష్ఠపద నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాబోతోంది. ఈ గ్రహణం కూడా మనకు తెలంగాణకు కొద్ది మంచి ఫలితాలనే ఇవ్వబోతోంది. అలాగే విశేషమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము మార్చి 3, 2026 పూర్వ ఫల్గుని నక్షత్రయుక్త రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణము. ఇక్కడ కూడా ఈ గ్రహణము కూడా అంటే వచ్చేటువంటి గ్రహణాలు కూడా మనకు తెలంగాణకు మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాయి. సరస్వతీ నది పుష్కరాలు 15/5/2025 వైశాఖ బహుళ తదియ గురువారము నుండి మిథున రాశిలోకి గురువు అడుగుపెట్టడం వల్ల సరస్వతీ నదికి పుష్కరం రాబోతూ ఉన్నది. మరి భారతదేశంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏకైక చోటేమిటి అంటే మా తెలంగాణలో కూడా ఉంది ఆ వైభవం. మీరు కుంభమేళాకు అక్కడికే పరిగెత్తాల్సిన పని లేదు. తెలంగాణలో కూడా కుంభమేళా చెయ్యవచ్చు. ఎక్కడ? కాళేశ్వర ముక్తేశ్వర భవ్య దివ్య ఆనంద స్వరూప ఒకే పానవట్టం మీద 2 శివలింగములు కూర్చున్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించబోతోంది. కాబట్టి అందరూ కూడా ఆ పుష్కరాల్లో స్నానం చేసి కుంభమేళాలకు సంపాదించిన పుణ్యం కంటే కూడా ద్విగుణీకృత పుణ్యాన్ని సంపాదించుకోవలసిందిగా కోరుకుంటూ, ఇక ప్రధానంగా చిట్ట చివరికి ఏమిటి అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, మా రాశి ఎలా ఉంది, మా వాసి ఎలా ఉంది. దీని గురించి ఒక్క మాట నేను చెబుతాను. చాలామందికి ఏమిటి అంటే ఆదాయ వ్యయాల మీదనే లెక్క, రాజపూజ్య అవమానాల మీదనే లెక్క.
కానీ మా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఇవన్నీ ఎందుకు అంటే మిమ్మల్ని కాస్త ఎంకరేజ్ చెయ్యటానికే తప్ప ఇది పట్టుకొని మీరు నీరసించిపోకండి. ఎందుకంటే ఒక్కొక్క పంచాంగకర్త ఒక్కొక్క రకంగా రాసే అవకాశం ఉంది. కాబట్టి అన్నింటినీ సమన్వయం చేసుకొని మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశలు నడుస్తూ ఉంటే ఈ గోచారంలో ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి మీకు ఉండవు. ఇది తెలుసుకోండి. మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఏలినాటి శని ప్రారంభమైందే. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి.